తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్ర సూచనల ప్రకారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం కొనుగోళ్లు ఉండవని మార్కెట్ శాఖ ఏడీ గజానన్ తెలిపారు. ఇంతకుముందే కపాస్ కిసాన్ యాప్ ద్వారా రేపు స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. రేపటి స్లాట్ రద్దు చేసుకుని తిరిగి బుక్ చేసుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. తొలి రోజు పత్తి కొనుగోళ్లు తీరుతెన్నులను ఆయన వివరించారు. అధికారికంగా పత్తి కొనుగోళ్లు ప్రైవేటు మరియు అలాగే సీసే వచ్చే కొనుగోళ్లు మార్కెట్ యార్డ్లో ప్రారంభించబడింది. దానికి గాను మనకు ప్రైవేటులో 335 ఫార్మర్స్ వచ్చారు. అట్లనే సీసీలో 94 మందికి 8% నుంచి 12% వరకు వాళ్ళకు కూడా ఎంఎస్పి ధర దక్కింది. ఇందులో భాగంగానే మనకు వాతావరణ పరిస్థితులు వర్షాభావాల వలన 29 నాడు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించబడింది. దీనికి గాను పత్రికా ముఖంగా కూడా సెలవు ప్రకటించాము. అలానే రైతులు ఎవరైనా 29 నాడు చేసుకొని ఉంటే ఆ స్లాట్ బుకింగ్ని క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళకు అనుకూలం ఉన్న తేదీ వాతావరణ పరిస్థితిని బట్టి కూడా స్లాట్ బుకింగ్ మళ్ళీ బుక్ చేసుకొని మార్కెట్కు రావాల్సి ఉంటుంది. మరియు మనకు గౌరవ కలెక్టర్ గారు నిన్న అక్కడ అనౌన్స్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ మనకు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కూడా ఈ మీల్స్కు రైతులకు భోజన వసతి సౌకర్యం గురించి కూడా మనము నిన్న అనౌన్స్మెంట్ చేశారు. దానికి కూడా సంబంధిత ఏర్పాట్లు అనేది మార్కెట్ యార్డ్లో జరుగుతున్నాయి. అది కూడా మనకు త్వరలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేసే ఏర్పాటు కార్యక్రమం కూడా